Welcome to PNV News. जय पलरे जय पलरे जय पलरे अभी पात बस स्टैंड हाँ सर పాత బస్ స్టాండ్ చెప్తుందా భారతదేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలు ఏర్పడినా కానీ మన తెలుగు వారికి ఆంధ్ర వారికి మాత్రం రాజధాని లేకపోవడం విచారకరం. మొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది రాజధాని అమరావతి రాజధానిగా. మన తెలుగు ప్రజలందరూ దీన్ని హర్షించుకొని ఒక పండగ వాతావరణంలో జరుపుకోవాలి. ముఖ్యంగా మనం చెప్పాలంటే మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలి. ఆయన ఈ రోజు రేపు మన అమరావతి రాజధాని అద్భుతంగా డెవలప్ చేసుకుంటాం. ఇప్పుడు చూస్తున్న రాజధాని కాదు, 20 సంవత్సరాల తర్వాత ప్రపంచ స్థాయిలో గొప్ప రాజధానిగా మనం చూడబోతున్నాం. కావాలంటే మీరు ఈ మాటను గుర్తుపెట్టుకోండి. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఒకప్పుడు హైదరాబాద్ లో ఉత్తర రోడ్లు వేసుకుంటా పోతున్నారు, ఇదేంది ఈ కొండల్లో వేసుకుంటూ పోతున్నారు, ఇదేమి పరిపాలన అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే మనం హైటెక్ సిటీ అనే ఒక సైబరాబాద్ ఒక నగరాన్ని ముందుగానే ఊహించుకొని దాన్ని నిర్మించగల సత్తా ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు
చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి మన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అమరావతి రాజధాని గొప్ప రాజధానిగా ఏర్పడుతుందని, ఆ రాజధానిని మనం వీక్షించి దాని ఫలితాలు మనం అనుభవిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అమరావతి రాజకీయ జీవిత చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఎందుకంటే గతంలో మన రైతులు ఎన్నో పోరాటాలు చేశారు. పోరాటంలో భాగంగా న్యాయస్థానం నుంచి దేవస్థానం అని చెప్పేసి దాదాపు 1600 రోజులు సుదీర్ఘ ర్యాలీ చేసి దేవస్థానం వరకు కూడా పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి. మరి ఆ రోజుల్లో వైసీపీ పార్టీ ఇది ఒక శ్మశానం అని చెప్పడం కూడా వాళ్ళు లాక్కునే దిశగా మహిళల మీద లేనిపోయిన మాటలు, మనం ఉచ్చరించలేని మాటలన్నీ కూడా మాట్లాడి వాళ్ళందరినీ కూడా భయప్రాంతం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రజలు ఈ రాజధాని ఏది అంటే ఏది చెప్పలేని పరిస్థితి. ఇది రెవెన్యూ క్యాపిటలా లేదా ఎగ్జిక్యూటివ్ క్యాపిటలా లేదా జ్యుడిషియల్ క్యాపిటలా అని చెప్పేసి ఏదో 5 సంవత్సరాలు గడిపేశారు. మరి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు మళ్ళీ ఏదో మావీకరణ అని చెప్తున్నాడు. ఏ విధంగా తెలియదు, ఆయన గన్ను ఎక్కడ పేలుస్తాడో ఎవరికి తెలియదు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా మనం కూడా అన్నాల్లో మనకే అర్థం కాదు. ఆయన మావీకరణ కాదు, ఆయన వీకన్ను అంటే విశాఖపట్నం రెవెన్యూ క్యాపిటల్ అన్నాడు. గన్ అంటే గుంటూరుని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు. గన్ అంటే నంద్యాల, దాన్ని జ్యుడిషియల్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పినటువంటి పరిస్థితి. అతను వీగన్ దూరదృష్టి, మహిళా శక్తి. దాదాపు 600 రోజులు వాళ్ళు పోరాడారంటే చిన్నది కాదండి. మహిళా శక్తి ఈ రాజధానిని నిలిపింది. మన భాష కాకపోయినా దేశంలో ఉండేటువంటి ప్రతి ఎంపీ కూడా సపోర్ట్ చేశారు. మనం రాజధాని అమరావతి ఏదైనా ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటే చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నాం మనం. అప్పుడు ఒక ఉద్యమం జరుగుతుంటే ఎమ్మెల్యే గారిని అడిగాను, ఏంది సార్ ఈ 3 ముక్కలు అంటే, కాదు ఆయన నిలబడేది ఒక ముక్కే, అదే అమరావతి అన్నాడు ఆయన. అప్పుడే ఆయన దూరదృష్టికి నాకు ఎంతో సంతోషమైంది. కాబట్టి అటువంటి రాజధాని సాధించి ఈరోజు మన అందరం కూడా ప్రతి ఒక్కరు సంతోషించేటువంటి ఈ సందర్భంగా అందరూ కూడా ఇక్కడ సమావేశమై తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నందుకు, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి, మీ అందరూ కార్యకర్తలకి నా హృదయపూర్వక వందనాలు ఇస్తూ సెలవు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రి అయినాడు. మన ముఖ్యమంత్రి ఆ రోజు అయిన వెంటనే మన ఆంధ్రప్రదేశ్ కి ఒక రాజధాని కావాలని ఆ రోజు మనం అమరావతి ప్రాంతంలో 29,000 మంది రైతులతో 32,000 ఎకరాలని ₹1 ఖర్చు కాకుండా ఇచ్చిన రైతులు ఆ రోజు ఎవరి మీద ఇచ్చారు? ఒక నమ్మకం, ఒక శక్తి. ఎవరు? చంద్రబాబు నాయుడిని నమ్ముకొని ఆ రోజు 1000 ఎకరాలు ఇచ్చిన రైతు సోదరులందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారు. కేవలం తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని ఏర్పాటు చేసింది, దాన్ని ఆడ ఉంచకూడదు అనే కుట్ర బుద్ధితో వైజాగ్ అని ఆ రోజు రైతులందరినీ ఇబ్బంది పెట్టాడు. ఆ రైతుల త్యాగ ఫలమే ఈ రోజు అమరావతి అని ఇంకొకసారి రైతులకు ధన్యవాదాలు తెలుపుతున్నాడు. ఎందుకు అనాల్సి వస్తుందంటే మన అందరికీ తెలుసు, న్యాయస్థానం టు దేవస్థానం అని 600 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. వెంకటగిరిలో కూడా 2 రాత్రులు గడిపారు. ఒకటి సైదాపురంలో అయితే, ఇంకోటి వెంకటగిరి పక్కన రంగమాపురంలో 2 నైట్లు కలిపాం. 2 నైట్లకి మన ఎమ్మెల్యే గారి సారథ్యంలో అద్భుతంగా జరిగిన పోరాటం అది. దాంట్లో ఎన్నో కేసులు పెట్టించుకున్నాం ఆ రోజు మేము. ఆ కేసులు పెట్టించుకొని కూడా వీరోచితంగా పోరాడి ఈ రోజు న్యాయబద్ధమైన న్యాయం కోసం, ఈ రోజు చట్టబద్ధమైన అమరావతి కావాలని భారతదేశంలో ఉండే అన్ని పార్టీలు లోక్సభలో మనకు మెజార్టీ ఇచ్చి మన పక్క మాట్లాడితే, కాంగ్రెస్ కూడా మాట్లాడింది అమరావతి ఆవశ్యకత, అమరావతి గురించి. ఈరోజు 2014లో మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం త్వరలోనే మన రాష్ట్ర రాజధాని వస్తుంది అనుకున్నాం. కానీ ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నప్పుడు 2019లో ప్రభుత్వం మారడం,
మరొక ప్రభుత్వం రావడం, వాళ్ళు అనైతికంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వైజాగ్ అనడం, కర్నూలు అనడం, అనేక ప్రాంతాలను రాజధానిగా సూచించడం మన ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు తీరని లోటు కలిగించారు. ఈరోజు ఎన్డీఏ కూటమి 2024లో మరలా అధికారంలోకి వచ్చినందువలన ఈ యొక్క రాజధాని పోలవరం కావచ్చు అన్నీ కూడా అభివృద్ధి పనులని పురోగతి చెంది ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా రాబోయేటువంటి 3-4 సంవత్సరాల్లో ఒక ఆర్థికమైనటువంటి రాజధాని అమరావతిని ఏర్పాటు కాకుండా ఈ ప్రాంతంలో మిగిలిపోయినటువంటి వర్కులన్నీ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్ల కనిపిస్తుందని తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఆ సందర్భంలో ఈ వైసీపీ నాయకులకు ఏమి చేయాలో తోచక అనేక విధాలుగా వాళ్ళకి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వాళ్ళకి బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఎక్కువ కాలం లేదు. రేపు జరగబోయేటువంటి పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికల్లో వాళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్తారు ప్రజలందరూ కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. రావడంతో ఇక రాష్ట్రానికి పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు భరోసా లభిస్తాయి. వెంకటగిరి అభివృద్ధికి కూడా ఇది కొత్త జీవితాన్ని ఇస్తుంది. మనందరం ఐక్యంగా ఉండి న్యాయంగా నిర్మాణంలో భాగస్వాములు అవుదాం. ఈరోజు మన నియోజకవర్గ కేంద్రంలో జరిగే విజయవంత ర్యాలీలో కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడానికి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో జగన్మోహన్ రెడ్డి రకరకాలుగా మాట్లాడాడు. 3 రాజధానులు అన్నాడు. ఏ రాష్ట్రంలో 3 రాజధానులు లేవు, ఒక క్లారిటీ లేదు. మరి అక్కడ 29,000 మంది రైతులు, మరి 32,000 ఎకరాల పొలాన్ని ఇచ్చి మరి ఆ మహిళలు పడినటువంటి బాధ అంతా ఇంత కాదు. ఆ వస్తే ఆ జగన్మోహన్ రెడ్డి కొట్టింది ఒక క్లారిటీ లేకుండా. అందుకనే 11 సీట్లు ఇచ్చారు. అసలు ఒకరితో బావాల్సింది 11 సీట్లు ఇవ్వడం కూడా గొప్పే. రేపు రాబోయే రోజుల్లో అవి కూడా ఉండవు. ఎందుకంటే ఆయన చేసినట్టు కూడా ఇప్పుడు బయట వస్తా ఉన్నాయి. ఎక్కడ అభివృద్ధి లేదు. అన్ని బ్యాంకుల్లో రాజేసి ఏం చేశాడో కూడా తెలియదు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగిన తర్వాత అభివృద్ధి 2 కళ్ళుగా అన్నింటి పరుగులు తీస్తా ఉన్నాడు. ఎక్కడా కూడా గుంటలు లేని రోడ్లు, అభివృద్ధిలో ముందుండాలనే ఉద్దేశంతో ఒకరోజు సెలవు ఇస్తే కూడా పెన్షన్లు ముందు రోజు ఇస్తా ఉన్నాం. ఆ రోజు 15వ తారీఖు, 20వ తారీఖు ఎప్పుడు ఇస్తాడో కూడా తెలియదు. ఈ రోజు ముందు రోజు సెలవు వస్తుంటే ఇంకా ముందు రోజు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా అభివృద్ధిలో ముందున్నాం. అన్ని రాష్ట్రాల కన్నా కూడా మన రాష్ట్రంలో పెన్షన్లు ఎక్కువిస్తా ఉన్నాం. ఎక్కువిచ్చేదే కాకుండా పక్క రాష్ట్రంలో చెన్నై ధనిక రాష్ట్రం ఎంతో రెవెన్యూ వస్తుంది, 1000 రూపాయలు ఇస్తా ఉన్నారు. మన రాష్ట్రంలో 4,000 ఇస్తా ఉన్నాం. ఎందుకంటే పేదవాళ్ళు గుర్తించి మరి వాళ్ళందరూ కూడా పూట గడవాలి, వాళ్ళు పనిచేసుకోలేని ఉద్దేశంతో 4,000, 6,000, 10,000, 15,000 ఈ విధంగా మన ముఖ్యమంత్రి గుర్తించి ఈ రోజు ఇస్తున్నామంటే సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్ ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది కూడా ప్రజలందరూ కూడా గుర్తించాలా. గతంలో ఎవరు కూడా ఈ విధంగా చేయలే. కాబట్టి ఎవరికి కూడా అనుభవం లేకున్నటువంటి ప్రజలకి ఆయన ఏదో ఎగబెట్టాలని చెప్పి ఒక అవకాశం అని చెప్పి మరి ముఖ్యమంత్రి చేస్తే ముఖ్యమంత్రి అంతా కూడా దాచుకుని అన్ని బ్యాంకులు అప్పు పెట్టి ఏ బ్యాంకు కూడా పోయే విధంగా